దేవుని యొక్క వాక్యం నుంచి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని దేవుని యొక్క లేఖన భాగం నుంచి మనం ఆలోచించుకుందాం. మొదటిగా మత్తయి గారు రాసిన శుభవార్త 27వ అధ్యాయము. మత్తయి గారు రాసిన శుభవార్త 27వ అధ్యాయము 24, 25 వచనాలు ఒకసారి మనం చూడగలిగితే, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమియూ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనరి. ప్రియులరా, చదవబడిన యొక్క మాటను ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకని ఆ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తుని గురించి అలా మాట్లాడుతున్న మాట. ఈయన నీతిమంతుడు, ఈయన మీరు చంపుతానంటున్నారు కదా, ఈ నీతిమంతుని జోలికి మేము వెళ్ళను. ఈ నీతిమంతుని ఒకవేళ నేను చంపితే ఆయన రక్త అపరాధము, ఆయన రక్తదోషం నా మీదకి వచ్చి నా పిల్లల మీదకి వచ్చి నేను నాశనం అయిపోతానేమో, నేను మాత్రం ఈయన శిక్షణ దించను అని అంటే, వాళ్ళు అంటున్నారు, ఆ యెరూషలేములో ఉన్న ఈ ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు తెలుసా? వాని రక్తము మా మీదను మా పిల్లల మీద, ఆ దోషం ఏదో మాకు మా పిల్లలకు వస్తుంది. నిజంగా ఈ మాట మరి అలా ఎలా మాట్లాడేశారు కానీ, ఎంత సింపుల్గా వదిలేశారు కానివ్వండి. రక్త అపరాధం అనేది, రక్త దోషం అనేది ఎంత భయంకరమైనదో బైబిల్లో కొన్ని మాటలు మనం చూద్దాం. రక్త దోషం అనేది లేదా రక్త అపరాధం అనేది ఒక నీతిమంతుల యొక్క ప్రాణంలో, వాళ్ళని చంపటంలో, వారికి శిక్ష విధించడంలో మనము కానీ పాల్గొంటే దాని యొక్క పర్యవసానం అంటే దాని యొక్క ఫలితం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో దేవుని వాక్యాన్ని నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడండి ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకి ప్రతి ఒక్క మాటలో ఏదో గుణపాఠం, ఏదో ఒక నేర్పించాలి. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు కొన్ని విషయాలు తెలియక 10 మంది వెళ్తున్నారు కదండి, వాళ్ళ మనం వెళ్ళి ఆ నీతిమంతుడు అనీతిమంతుడు తెలియకుండా వాడి మీద మనం కూడా నేరాలు దోషాలు చేస్తాం. కానీ ఇక్కడ ఒక అన్యుడు పిలాతు, ఒక అన్యుడు, ఆయన క్రైస్తవుడేం కాదు, యూదుడేం కాదు, ఇశ్రాయేలుడు ఏమీ కాదు. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన అన్న మాట, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను, ఈయన మాటల్లో కానీ ఎక్కడ నాకు దోషం కనిపించట్లేదు, ఈయన ప్రవర్తనలో నాకు ఎక్కడ తప్పు కనిపించట్లేదు. ఇటువంటి వాడిని మీరు ఎన్నో మాటలు వేసి ఇతడు చచ్చిపోవాలి చచ్చిపోవాలి, చంపివేయము సిలువేయమంటున్నారు. నాకు మాత్రం ఎందుకో ఈయనకి శిక్ష వెయ్యాలనిపించట్లేదు, నా హృదయం ప్రేరేపించట్లేదు అని వాళ్ళందరి ఎదుటేనంటండి ఆయన ఏం చేశాడంట, నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము విషయమును గుర్చి నేను నిరపరాధిని. ఎందుకు ఇంత భయం వేసింది దీనికి? నేను ఒక అన్యజనుడు అయ్యండి, ఒక యూదుడు కానటువంటి వాడయ్యండి, రక్తమును గురించి ఎంత భయం వేసింది ఏంటి ఇతనికి? ఆలోచించారా? కానీ ఇశ్రాయేలీయులైన ఈ ప్రజలు
వాళ్ళకంటే ముందు చరిత్రలో చాలా సందర్భాలు చూశారు రక్తం గురించి. రక్త దోషం ఎలా ఉంటుందో, రక్తాపరాధం ఎలా ఉంటుందో, రక్తమును గురించి దేవుడు ఎటువంటి శిక్షలు ఇస్తాడో తెలిసి కూడా వీళ్ళు అంటున్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను అదేమైనా ఆశీర్వాదాలా ఉండడానికి, ఏమైనా దీవెనలా ఉండడానికి ఏంటి? సాక్షాత్తు యేసుక్రీస్తు వారి యొక్క రక్త దోషము మా మీద నెక్స్ట్ జనరేషన్ మా పిల్లల మీద ఉండును కాక. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, మేము చంపేస్తుంది నీ దుర్మార్గుండే చంపుతున్నాం, మేము చంపేసేది నేరస్తుండే చంపుతున్నాం, నీతిమంతుని కాదనుకుంటున్నారు వీళ్ళు. కానీ ప్రేమైన దేవుని వల్ల ఆ మాట నిజంగా వాళ్ళ జీవితాలు ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకెళ్ళిందో దేవుని వాక్యాన్ని నుంచి మనం చూద్దాం. అసలే ఈ రక్త దోషం అనేది బైబిల్లో మనం ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు రాయించాడో కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము, కీర్తనల గ్రంథము ఒకసారి చూద్దాం. రక్తాపరాధం, రక్త దోషం అనేది ఎంత భయంకరమైనదో ఒకసారి మనం చూస్తే నిజంగా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వీళ్ళే, ఎవయ్య నువ్వు చంపితే చంపు మాకు తెలియదు అంటాం మానేసి, నువ్వు చంపినా చంపాపు అని అతను నీతిమంతుడిని ఒప్పుకున్న మేము మాత్రం వాడి యొక్క రక్తం యొక్క దోషం అపరాధం మా మీద మా పిల్లలు కాకుండా కానీ కేకలు పెట్టి చెప్పారు వాళ్ళు. ఒకసారి మనం చూస్తుంటే రక్తాపరాధం అనే దోషం అనేది ఎంత భయంకరంగా ఒక్కసారి మనం చూస్తుంటే 51:14 దేవా నా రక్షణకర్తవగు దేవా, రక్త అపరాధము నుండి నన్ను విడిపింపుము. ఉండండి, జాగ్రత్తగా ఆలోచించండి, ఆగండి ఒకసారి. ఇక్కడ దావీదు గారు అంటున్నారు రక్త అపరాధము నుండి. అదేంటిది? ఇతని మీద ఒక రక్తమును గురించి అపరాధము దోషము ఆరోపింపబడింది. ఇతను ఒక రక్తము గురించి దోష అయ్యాడు. ఆ దోషం నుంచి నన్ను ఎడిపించవా? ఒక ఆయన్ని నేను అనవసరంగా చంపేశాను ప్రభా, చంపించేశాను ప్రభా. ఆ చంపించేసిన యొక్క దోషము నా మీద ఏమైపోయింది? మోపబడింది గనుక దయచేసి నన్ను క్షమించమన్నాడు. అసలు ఇంతకు ఎక్కడ రాస్తున్నాడు ఒకసారి మీరు చూస్తే 51వ అధ్యాయం మొదటి వచనం చూడండి. పై వచనం, మొదటి కంటే పై వచనం, అదే మొదటి వచనం కంటే పైన ఉంటుంది చూడండి. ప్రధాన యాజకునికి దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. చూసారా ఆ మాట? 51వ కీర్తన మొదటి వచనం కంటే పైన ఉన్న మాటలు ఎప్పుడు రాశాడంటే ఇది ఈ బెత్షెబ గారి యొక్క భర్తను చంపించేశాడు. చాలా సందర్భాల్లో దాసులు మేము చెప్తాం. ఆ సందర్భం అతడేమో యుద్ధంలో ఉన్నాడు. బెత్షెబ యొక్క భర్త యుద్ధంలో ఉన్నప్పుడు ఆమె స్నానం చేస్తుండగా చూసి ఆమెను మోహించి ఆమె కావాలని కోరుకుని ఆమెతో పాపం చేసి, చూడండి ఎంత అలా చేశాడో ఒకసారి చూడండి. దావీదు గారు ఆ స్త్రీని మోహించి మరలా ఆమెను రప్పించి ఆమెతో పాపం చేసి ఆ పాపమును పోగొట్టుకోవాలని తన భర్తను రప్పించి ఎక్కడి నుంచి? యుద్ధంలో నుంచి. అతడు తన ఇంటికి వెళ్ళినప్పుడు ఇతడు ఏం చేశాడంటే, ఇతడు ఉండటం వల్ల నాకు చాలా ఇబ్బంది అని చివరికి దావీదు ఏం చేశాడు తెలుసండి? తన భర్తతోనే లెటర్ రాయించి తన భర్తతో పంపించాడండి. ఏమని? నేను ఇతను లెటర్ పంపుతున్నాను, తన భర్తతో లెటర్ పంపుతున్నాడు, బెత్షెబ గారి భర్తతో. ఏమన్నా తెలుసా? ఈ లెటర్ తీసుకొచ్చి నీకు ఇస్తారు కదా, వీడిని ఎక్కడైతే భయంకరమైన యుద్ధం జరుగుతుంది యుద్ధంలో ముందుకు పెట్టేయండి, చంపించేయండి అని. తెలుసా మీకు? పాపం ఉరియా, ఈయనకి ఏమి తెలియక ఈ బెత్షెబ గారి భర్త ఉరియా ఆ రాజుగారి లెటర్ ఎవరు చూడకూడదు, ఎవరు ముద్ర వేసేస్తారు, తీయకూడదు. ఆ లెటర్ అట్టుకెళ్ళి ఆ సైన్యాధిపతికి ఇవ్వగానే చూసి, ఓర్పిచ్చోడ నీ మరణం వార్త నువ్వే తెచ్చుకున్నావు అనుకున్నాడేమో. నీ మరణపు లెటరు, నీ చావు వార్త నువ్వే తెచ్చుకున్నావు అనుకుని నవ్వుకుని ఉంటాడు పాపం. ఎక్కడైతే భయంకరం యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధంలో ముందుకు ఈయన పంపించేశాడు. ఆ యుద్ధంలో కత్తి వాత చేత చచ్చిపోయాడు.
తర్వాత ఏడుస్తున్నాడు ఏమని? ఇప్పుడు ఆ మాట అదే, నా రక్త అపరాధము నా మీద నుండి, చూడండి ఆ మాట, రక్త అపరాధము నుండి నన్ను. అతనికి ఎలా వచ్చేసింది రక్త అపరాధం? ఒక నీతిమంతుడిని కేవలం ఒక స్త్రీ గురించి చేసిన తప్పు గురించి చంపించేశాడు. గనుక ఈయనకి ఏమొచ్చేసిందంట? రక్త అపరాధి అయిపోయాడు. అతని రక్తము గురించి నేరస్తుడైపోయాడు. గనుక ఏడుస్తూ అంటున్నాడు, అయ్యి బాబోయ్ నేను ఎంత తప్పు చేశాను ప్రభా, నన్ను దయచేసి క్షమించవా, ఆ రక్త అపరాధం నుంచి నన్ను. ఏంటి రక్త దోషం అనేది ఏదో మంచిది అనుకున్నట్టు వాళ్ళు ఇశ్రాయేలు అంటున్నారు. మా మీదను మా పిల్లల మీద, తర్వాత ఈడపోత పోయారు, మళ్ళీ ఎవరి మీద రావాలంట? వెనకాల ఉన్న వాళ్ళకి ఏమో వచ్చేయాలంట. అయ్యి బాబోయ్, ఇక్కడేమో దావీదు వణుకుపోతున్నాడు, బాబోయ్ నా తాను వచ్చి ఎప్పుడైతే చెప్పగానే నీవే చంపించేసింది నీవేనయ్యా ఉరియని అనగానే గజ గజ వణుకుపోతూ, దేవా ఎంత ఘోర పాపం చేశానయ్యా, ఆ రక్త అపరాధం నుంచి నన్ను విడిపించి అంటున్నాడు. ఆ రక్త దోషం అనేది ఎంత భయంకరమైనదో చూడండి. ఎందుకు అంత వణుకుపోతున్నాడు, భయపడిపోతున్నాడు దావీదంటే? రక్త దోషం అనేది చిన్నది కాదు. ఒక నీతిమంతుడిని కేవలం అతనితోనే లెటర్ పంపించి అతన్ని ఏం చేశాడు? చంపించేశాడు. మరి దేవుడు ఊరుకుంటాడా? అస్సలే ఊరుకోడు. చూడండి ఆయన ఇంకా చెప్తున్నాడు 9వ అధ్యాయం కీర్తనల గ్రంథంలోనే 9వ అధ్యాయము ఆయన ఏం చేస్తాడో చూడండి. 9వ అధ్యాయము 12వ వచనం కీర్తనల గ్రంథం. ఆయన రక్త అపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని జ్ఞాపకము చేసుకును. ఏం చేస్తాడంటే ఆయన? రక్త అపరాధమును గూర్చి ఏం చేస్తాడు ఆయన? విచారణ. తెలుసా మీకు? ఎవరైతే నీతివంతముగా, యథార్థముగా, న్యాయముగా దేవుని కోసం చనిపోతారో, యథార్థంగా తమ ప్రాణాలు పోగొట్టుకుంటారో వారిని గురించంట దేవుడు ఏం చేస్తాడంటే విచారణ చేస్తాడంట. ఒకవేళ చచ్చిపోయినా వాళ్ళ గురించి ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా, వాళ్ళ గురించి చట్టాలు జరగకపోయినా, వాళ్ళ గురించి పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం ఊరుకోడంటుండోయ్. మనం ఏం చేస్తాం? చచ్చిపోయారు, ఒకడు ఎవడో చంపేశారు, వాడి మీద ఎవరి అయినా సాక్ష్యం చెప్పి కేసు పెట్టి కోర్టులో అయితే శిక్ష వేస్తారు. కానీ దేవుడు చూడండి, వాడి పక్కన ఎవరు లేకపోయినానంట, వాడి గురించి ఎవరు పట్టించుకోకపోయినా, ఒక నీతిమంతుడిని, ఒక న్యాయవంతుడిని, యథార్థవంతుడిని, ఒక పేదవాడిని, ధనవంతుడైనా గొప్పవాడైనా అన్యాయం చేత వాడిని చంపించేశాడు అనుకోండి, ఆయన రక్త అపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపడచబడు వారిని, ఎవరైతే బాధపడి, ఎవరైతే వేదన పొంది, ఎవరైతే చంపబడ్డారో వాళ్ళ రక్తమును గురించి ఏం చేస్తారంట? ఎవరైనా కంప్లైంట్ ఇస్తారు దేవుడికి, ప్రభా వాళ్ళని పలానా ఆయన చంపేశారు, మరి ఇప్పుడైతే వెళ్ళి పోలీస్ స్టేషన్లు పెడతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అలా పలానా ఆయన చంపేసి నేను చూశానండి అనగానే అప్పుడు కేసు నమోదు చేసి అది కోర్టులకు పంపిస్తారు. కానీ దేవుడు ఎవరైతే నీతివంతముగా, యథార్థముగా, అన్యాయం చేత చంపబడతారో, మనుషులు ఎవ్వరు కూడా విచారణ చేయక ముందే, ఒకరిని పట్టించుకోకపోయినా, చాలా కేసులు సమాజంలో అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కేసులండి, ఈవెన్ మోస్ట్ మన ఇండియాలో చాలా కేసులు, ఒక బలవంతుడు ఒక పేదవాడిని చంపేసిన, ఒక చిన్న పేదరాలు చచ్చిపోయిన, అన్యాయం చేయబడి చరపబడిన సెటిల్మెంట్లు అయిపోతున్నాయి. ఏమైపోతుంది తెలుసా మీకు? సెటిల్మెంట్లు అవి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళవు. ఆ పేదవాడనో, ఆ దరిద్రుడనో, తక్కువ కులమాడనో, ఈ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మధ్యదారులు 4 డబ్బులు పెట్టేసి, అవసరమైతే అబద్ధ సాక్ష్యం పురమాయించి వాటిని తారుమారు చేస్తున్నారు. కానీ మరి దేవుడికి ఎవరికి లంచం పెడతారండి? బైబిల్లో మాట ఉంటుంది, దేవుడు లంచము తీసుకోడట. ఏంటి ఇప్పుడు దేవుడు మనుషుల్ని అయితే ధనంతో కొనేస్తున్నారు, మనుషుల్ని అయితే బెదిరించి వాళ్ళని తారుమారు చేస్తున్నారు. కానీ దేవుడండి, మీరు జాగ్రత్తగా గమనించాలి. అంటే
దేవుడు దగ్గర నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరండి, ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. గనుకనే దేవుని పిల్లలుగా మనం ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 10 మంది ఏదో ఎవరినో కొట్టేస్తున్నారని కూడా మనం దూరిపోకూడదు మధ్యలో వెళ్ళి. వాడు ఏంటి కేటగిరీ ఏంటి, వాడు ఏంటి మంచోడా చెడ్డోడా దేనికని మనం ఆలోచించి వెళ్ళాలి. ఆ 10 మంది ఉన్నారు కదా మనం పరిగెత్తుకుని వెళ్ళిపోనుకోండి, వాడి రక్త అపరాధం ఏమైపోద్ది ఒకవేళ అటు చస్తే అని అంటున్నాడు. రక్త అపరాధం, ఆయన రక్త అపరాధము, దేవుడు రక్త అపరాధమును గురించి విచారణ చేయునప్పుడు విచారణ చేస్తాడంట. వీడు ఎలా చచ్చిపోయాడు, ఎవరు చంపారు, దీంట్లో పాత్రదారులు సూత్రధారులు ఎవరు. ఇక్కడైతే కొంతమందిలో వదిలేస్తారు లోక చట్టాల్లో, కానీ దేవుడు ఈవెన్ బట్టల కాపలా ఉన్నవాడిని కూడా వదలటం. ఎవరు ఆ చంపేసిన కత్తులు దగ్గరెట్టుకున్నాడని కాపలా ఉన్నాడు, ఆడు ఏం చంపలేదు, అసలు వెళ్ళలేదు వాళ్ళు కూడా, ఆ కత్తులు దాచాడు అంతే. లేదా బట్టలు ఎవరైతే చంపుతాకెళ్ళారో వాళ్ళు బట్టలు జాగ్రత్త పెట్టాడు, డబ్బులు జాగ్రత్త పెట్టాడు, వాడిని కూడా విచారణలోకి తీసుకొస్తాడంట. సౌలు గారి విషయంలో తెలుసు కదా మీకు. సౌలు గారి విషయంలో పౌలుగా మారకముందు ఆయన అంటున్నాడు, ఆయన చావుకి చూడండి ఆ మాట, అపోస్తల కార్యములు, ఆయన చావుకి సమ్మతించిన వారిలో 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించెను. ఇంకొక దగ్గర ఉంటుంది, ఆ చంపిన వాళ్ళ యొక్క బట్టలు వస్త్రాలు ఈయన దగ్గర పెట్టారట. అమ్మా ఎన్న వచ్చును. ఒకసారి మరొక ఇదే అపోస్తల కార్యంలో ఎన్న వచ్చినామండి, ఇదే అపోస్తల కార్యంలో 2వ సందర్భంలో చెప్తాడు, అతని యొక్క రక్తాన్ని చిందించినప్పుడు అంటండి, ఆ బట్టలకి కావలు ఉండడానికి నేను పాత్రునయ్యానని ఈయన చెప్పుకుంటాడండి. ఈయన చెప్పుకుంటాడు బాధపడుతూ, అయ్యో అతని రక్తం గురించి నేను దోషిని, నేను అపరాధిని. 22వ అధ్యాయం అపోస్తల కార్యములు, 22వ అధ్యాయం అపోస్తల కార్యములు చూడండి చక్కమంటున్నాడు ఆ మాట. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచేందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని. చూసారా, ఇతడు వెళ్ళలేదు చంపడానికి, ఇతడేం రాయేయలేదు. ఎలా చంపారు స్తెఫను గారిని తెలుసు కదండి. స్తెఫను గారిని ఎలా చంపారమ్మా, రాళ్ళ రువ్వి కొట్టి చంపారు. ఇతని సౌలు గారు మాత్రం ఏమి వెళ్ళలేదు, రాళ్ళు రుయ్యలేదు. ఏం చేశాడంట, చంపిన వారి వస్త్రములకు కావలియుంటిని. స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర. ఇతడు రాయేయలేదు, కానీ మీరు వెళ్ళి చంపేయండి రాబాయ్, మీ బట్టలు రత్నం ఆడుకొని మీ బట్టలన్నీ నా దగ్గర పెట్టండి అని వాళ్ళు పై వస్త్రాలన్నీ ఏం చేశాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం వెళ్ళి రాయేయక్కర్లేదు, మనము సలహా ఇచ్చినా దానికి ఏమవుతాం, మనం ఆ దోషానికి ఆ పాపానికి, ఆ రక్త అపరాధానికి మనం కూడా పాత్రలమైపోతాం. ఇతడు ఏమీ రాయేయలేదు, కానీ ఇతడంట చంపిన వారి వస్త్రములకు కావలి ఉన్నాడంట. అందుకే నేను అతని సావునకు సమ్మతించాను అంటే ఒప్పుకున్నాడు, చంపేయండి అన్నాడు అంతే. మీకు అతనేమి రాయేయలేదు. ఇప్పుడు పిలాతు గారు ఎందుకు గజగజ వణికిపోతున్నాడు, ఆయన ఏం చంపుతాడా, కొరడాలు కొడతాడా, సిలివేస్తాడా? చంపేయండి అంటే సరిపోద్ది. ఆ పిలాతు కూడా యేసుక్రీస్తు యొక్క రక్త అపరాధిగా పద్ధతి కనుక ఏమన్నాడు, అమ్మో నాకు ఆయన రక్తమును గురించి నేను నిరపరాధిని చేతులు కడుక్కున్నాడు. అంటే ఒక మాట అంటే చాలు, అతను ఏం చంపక్కర్లేదు, అతను ఏం వెళ్ళి రాయక్కర్లేదు, కొరడయ్య కొట్టక్కర్లేదు. మాట అంటే
ఆ మాట వలన అతడు చచ్చిపోతే ఆ దోషం ఏమైపోతుంది అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఒక నిరపరాధిని శిక్ష విధించటంలో కానీ, ఒక నిరపరాధిని చంపటంలో కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మాట, అతని మాటకు సమ్మతించాను. అతని చావుకి ఏం చేశాడంట? సమ్మతించాను. మాట అంటే ఆ మాటకి వాళ్ళకి శిక్ష పడితే ఆ శిక్షకి పనిష్మెంటు దేవుడు. మనుషులు ఎవరెవరండి? అసలు మనుషులు పట్టించుకోరు. నువ్వు చూసావా, నువ్వు ఉన్నావా అక్కడ అంతే. కానీ దేవుడు అంటండి, రక్త అపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు మొత్తం టోటల్ నెట్వర్క్ అంతా ఎవరెవరు ఒప్పుకున్నారు, ఎవరెవరు సీక్రెట్గా చెప్పారు, ఎవరెవరు సీక్రెట్గా చెప్పారు, రాత్రి ఇచ్చారు, ఫోన్ చేశారు అతని సావుకి, మొత్తం వాళ్ళందరిని విచారణ చేసి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన, చూద్దాం మరలా కీర్తనల గ్రంథం ఏం చేస్తాడంటే ఆయన 55వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 23వ వచనం. దేవా, నాశన కోపంలో నీవు వారిని పడవేయదు, రక్త అపరాధులను వంచకులను సకము కాలమైనను బ్రతుకు. రబ్బో, ఏమవుతుందంట? రక్తాపరాధులు ఏమవుతారు తెలుసా? సకము కాలమైన వారికి దీర్ఘాయు ఉండదు, హాఫ్ ఆయుష్ కాలమే. అందుకనే వణికిపోతున్నాడు ఎవరు? రక్తాపరాధం గురించి భయపడిపోతుంది ఎవరు? దావీదు. దేవా, ఆ రక్తాపరాధమును గురించి నన్ను అమ్మో విడిపించు నాయనా అని బాధే పడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎంత తప్పు చేశాను నాయన, ఎంత నిరపరాధి రక్తాన్ని చంపడానికి చేతులారా నేను లెటర్ రాసి అతనికే చంపించేశానని భయపడిపోతున్నాడు. ఎందుకో తెలుసా? రక్త అపరాధులు సకము కాలమైనను బ్రతుకరు, సకంలోనే పోతారు. ఎవరు? రక్తాపరాధులు వంచకులు. నేను ఇప్పుడు మాట్లాడుతున్న రక్తాపరాధం గురించి. అంటే వాళ్ళకున్న ఆయుష్కాలంలో ఏమైపోతున్నారు? ఈ రక్తాపరాధం దోషం వలన సకంలోనే పోతున్నారు, సకంలోనే ఆయుష్ వారు అనుభవించకుండా, జీవితాన్ని అనుభవించకుండా వెళ్ళిపోతారని ఇదే ఎవరైనా రాసింది? ఎవరు? దావీదు గారు అంటున్నారండి, రక్తాపరాధులను సకము కాలమైనను బ్రతుకురు. వారి జీవితం వెళ్ళిపోద్ది. ఎందుకంటే అందుకు భయపడిపోవాలి. అమ్మో, ఒకవేళ పొరపాటున మనం సహకరించిన నిర్భయముగా ధైర్యముగా ఉన్నామా మనం పోతాం. కనుకనే మన అపరాధాలు దోషాలు అందుకే ఏమన్నాడు ఆయన? ఒప్పుకోండి. ఒకవేళ మీకు తెలియకుండా ఒకవేళ ఎవరైనా చావునకు, ఎవరైనా నష్టానికి, ఆపదకి మీరు సహకరించేస్తే, మీరు మాట ఇచ్చేసారనుకోండి, వాడికి శిక్ష పడిపోతే ఏమైపోతుంది? తర్వాత మీకు శిక్ష మాత్రం తప్పదు. ఆ యొక్క పరిస్థితి ఎరిగిన దావీదు, దేవా, ఆ రక్త అపరాధము నుంచి నన్ను విడిపించని ప్రాధేయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఆ ప్రార్థన 51వ కీర్తనంతా చదివితేనండి ఎంత నలిగిపోయాడో తెలుసా, ఎంత కృములిపోయాడో తెలుసా, ఎంత వేదన చెందాడో తెలుసా. అలాగే సౌలు గారు కూడానండి ఎంత వేదన పడ్డాడో తెలుసా. ఎవరి గురించి? స్తెఫను గురించి చాలా బాధపడ్డాడు. అయ్యో, నేను ఘోర పాపిని, ఒక నీతిమంతుడి యొక్క రక్తాన్ని చిందించడం కోసం, ఒక నీతిమంతుడు చంపడం కోసం నేనేం చేశాను? సమ్మతించానని చాలా బాధపడతాడండి, చాలా వేదన చెందుతాడు. ఎందుకంటే రక్త అపరాధం అనేది ఏం చేస్తుంది తెలుసా? వారిని నిద్రనవ్వదు. ఇంకా ముందున్న చూద్దాం ఎటువంటి పరిస్థితులు తీసుకొస్తాయో. ఒకసారి ఈ రక్తాపరాధం గురించి పాత నిబంధనలో మరి కొన్ని వచనాలు మనం చూస్తే 42వ అధ్యాయంకి దావీదు కాదు, ఆదికాండం ఒకసారి చూడండి. 42వ అధ్యాయం ఆదికాండం. అక్కడ యోసేపు గారి యొక్క జీవితంలో జరిగిన తన అన్నలు మాట్లాడుతున్న మాటను ఒక్కసారి మనం చూస్తేనండి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఆదికాండము 42వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 42:22. మరియు రూబేను
ఈ చిన్నవాని ఎడల పాపము చెయ్యకుడని నేను మీతో చెప్పలేదా? ఆయనను మీరు వినరైతిరి. చూడండి, నెక్స్ట్ మాట చూడండి. గనుక అతని రక్త అపరాధము మన మీద మోపబడి ఉన్నదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఈ సందర్భం ఏంటో తెలుసా? అన్నదమ్ములు, యాకోబు గారి కొడుకులు 12 మందిలో యోసేపు గారు కళ్ళలు కంటున్నాడు, చాలా భక్తిగా ఉంటున్నాడు, చాలా యథార్థంగా ఉంటున్నాడు. అన్నలతో చెప్తున్నాడు, అన్నయ్య నాకు కళ వచ్చింది, మీరు అందరూ నా నమస్కారం చేస్తున్నారంట. ఊరి బుడ్డాగా, నీకు మేము నమస్కారం చేస్తున్నామా? ఎంత పొగరీడికి, నాన్న బాగా చూసుకుంటున్నాడని గర్వం వీడికి అని వాడి మీద పగబెట్టేసి, వాడి మీద ద్వేషం పెంచేసుకుని ఒక సమయం వచ్చింది. తండ్రి గారు పంపించాడు, యాకోబు గారు, ఒరే మీ అన్నలు గొర్రెలు మేపుతాకి వెళ్ళిపోరు, ఎక్కడికి వెళ్ళారు ఏంటో, చాలా రోజులైంది, ఒకసారి చూసిరా, వాళ్ళు క్షేమ సమాచారం తీసుకుని రాని పంపిస్తే వాడిని దూరంగా చూసి ఏం చేశారు తెలుసా? వాడు ఉంటుందండి, ఎంతో మొరపెట్టుకున్నాడంటండి, చాలా ఏడ్చాడంట, అన్నలారా నన్ను దయచేసి అమ్మకండి అని. అంటే వాడు వస్త్రాన్ని లాగేసి గోతులు పడేసి బట్టలు లేకుండా ఆ వస్త్రాన్ని ఒక గొర్రె పిల్ల చంపి రక్తంలో ముంచి, ఇదిగో నీ కొడుకు చచ్చిపోయాడని తీసుకెళ్ళి యాకోబు గారికి చూపించారు. ఇతను ఏం చేశారు? అమ్మేశారు. ఆ దోషం గురించి చెబుతూ, ఆ పరిస్థితి గురించి చెబుతూ రూబేన్ అంటున్నాడు. ఎప్పుడు తెలిసి ఈ మాట అంటుంది? అప్పటికి యోసేపు గారు ఐగుప్తు దేశంలో రాజుగా అయిపోయాడు. అక్కడ మంచి అధికారంలో ఉన్నాడు. ఐగుప్తు దేశానంతకు అధికారి అయిపోయాడు. ధాన్యమంతా చక్కగా అమ్ముతున్నాడు. చాలా గొప్పవాడుగా ఉన్నాడు. ఈ యొక్క యాకోబు గారు తన కొడుకులున్నారు, ఐగుప్తులో ధాన్యం ఉందంట, ఆహారం ఉందంట, ఒక్కసారి వెళ్ళి కొనుక్కుని రండి అనగానే అప్పుడు వెళ్ళారు. చక్కగా బయలుదేరి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. యోసేపు మాత్రం గుర్తుపట్టేశాడు వీళ్ళని. వచ్చి నమస్కారం చేయగానే అప్పుడు గుర్తొచ్చింది కళ ఈయనకి. నేను ఎప్పుడూ 15 సంవత్సరం నాకు సరిగ్గా గుర్తులేదు, అప్పుడు కలగన్నాను. మా అన్నలు నాకు నమస్కారం, ఎంత కాలం తర్వాత నెరవేరింది కల. అప్పుడు ఆయనకి 30 సంవత్సరాలు పైబడే, 30 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. ఎందుకంటే 7 సంవత్సరాలు బాగా పంట పండింది. అంటే 37 సంవత్సరాలు 40 సంవత్సరాల దగ్గరకు వచ్చినాయేమో. అంటే 37 సంవత్సరాలు పైబడిన తర్వాత ఎప్పుడు 17 సంవత్సరాల తర్వాత ముందు కన్నా కళ ఎప్పుడు నెరవేరింది తెలుసా? 37 సంవత్సరాల తర్వాత అన్నలు వచ్చి నమస్కారం చేస్తున్నారు ఆయనకి. రాజుగారు మాకు ధాన్యం కావాలండి అని వెంటనే కళ జ్ఞాపం చేసుకున్నాడు. దేవుడు నిజంగా చూడండి, ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ చూస్తారా? ఎక్కడ 17, ఎక్కడ 37, ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల మధ్యలో, 20 కదా, 20 సంవత్సరాల తర్వాత ఆ కళ నెరవేరిందండి ఆయన జీవితంలో. అప్పుడు గుర్తుపట్టిన యోసేపు గారు చాలా కఠినంగా మాట్లాడాడు వాళ్ళతో. ఎవరా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీరు? వీళ్ళు తెలుసు కదా అన్నయ్యలని తెలిసి, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ప్రభు మేమేంటి కానాన్ దేశం నుంచి వచ్చామండి, మా నాన్న యాకోబు అండి, మేము 12 మంది అండి, మా ఒక తమ్ముడు చచ్చిపోయాడు అంటున్నారు. ఈయన గురించే, యోసేపు గురించి అంటున్నారు, మా తమ్ముడు చచ్చిపోయాడు అంటున్నారు. ఓ రామాయికులారు, ఇక్కడ రాజుని, ఇక్కడ ఎవరు? నేను రాజుని, కళ నెరవేరాలి అక్కడ, మీరు అందరికి సాష్టాంగ నమస్కారం నాకు చెయ్యాలి. దేవుడు ఈ మొత్తం ప్లాన్ అంతా తీశాడు. ఆ సందర్భంలో అంటున్నాడు ఈ రూబేను, మీరు అనవసరం మన తమ్ముడైన యోసేపుని అనవసరం మీరు ఏం చేశారు? అమ్మేశారు. గొర్రెని ఎంతో బతిమాలుకున్నాడు. అనలారా దయచేసి నన్ను అమ్మకండి అయ్యా, నన్ను ఉంచండి, నన్ను బతిమాలుకున్నా. అతని మొర్ర మీరు వినలేదు. అది అంటున్నాడు, అతని రక్త అపరాధము. అతని రక్త అపరాధము మన మీద మోపబడి ఉన్నదని వానికి ఉత్తరం ఇచ్చారు. అంటే మీరు జాగ్రత్త గమనించారు, ఒక నీతిమంతుడు శిక్షింపబడడానికి, ఒక మంచివాడు అన్యాయం పొందడానికి ఏ మాత్రం మనము చేతులు కలిపినా అదేమైపోతుంది? రక్త అపరాధం అయిపోతుంది. చూసారా? అతడు శిక్షింపబడడానికి ఇక చావలేదు, అతడు శిక్షింపబడ్డాడు, అతను వేదన పడ్డాడు, చెరసాల్లోకి వెళ్ళాడు, అమ్మబడ్డాడు. దానికి కారణం ఎవరు? వాళ్ళ అన్నలు అతడు బ్రతిమలాడుకున్న వేదన, నన్ను ఏం చేయకుండా, నన్ను అమ్మకండి ప్లీజ్ అని బ్రతిమలాడుకున్న
అతను మొర్ర పెట్టుకున్నారు, అతను మొర్ర మాత్రం వీళ్ళు వినలేదు. గనుక అతను అన్న మాట చూడండి, అతని రక్త అపరాధము మన మీద మోపబడింది. అన్యాయంగా అతను నమ్మేసాం, అన్యాయంగా మనం అతను గొర్రె నమ్మినట్టు నమ్మేసాం, అన్యాయంగా అతను మనం బాధ పెట్టేశాం. ఆ బాధ ఏమైపోయిందండి, అతని రక్త అపరాధం ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు మనకి భయంకరమైన శిక్ష, మనల్ని ఏమో ఈయన జైల్లో పడేశాడు, సరసాల్లో వేసేసాడు. వీళ్ళు ఎవరెళ్ళో ఎంక్వైరీ చేయండి, వీళ్ళు చాలా కఠినంగా వేగులు వారు వెళ్ళు అని చాలా కఠినంగా మాట్లాడేటప్పటికి అప్పుడు అంటున్నారు, మన తమ్ముడు యొక్క రక్త అపరాధం మన మీద ఏమైపోయింది, మోపబడింది కనుక మనకి పరిస్థితి అంటున్నారు. అంటే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రియమైన దేనివల్లరా, ఒక మంచివాడిని 10 మంది కలిసిపోయేమో అతని మీద నేరాలు మోపేస్తున్నాడు, మనం కూడా వెళ్ళిపోయి 10 మంది మాట్లాడేస్తున్నారు కదా, మనం కూడా వెళ్ళిపోయాం. ఆ మాటల్లో సమ్మతించామా, మనకేమవుతుంది? మనకి ఇక్కడ ఏముండదు, భూమి మీద ఎవరేమన్నారు, భలే చెప్పేసా బాగా చేశారు అవుతుంది, కానీ భలే మాట్లాడి చేశారంటే శిక్ష పడాలండి అటువంటి వాడు అంటారు భూమి మీద అయితే. కానీ అక్కడ న్యాయసభ, దేవుని న్యాయసభలో నుండి రక్త అపరాధం గురించి ఏమవుతుందో తెలుసా? ఇక్కడ నీతిమంతుడు అనీతిమంతుడు చేసేస్తారు. ఇక్కడ నీతిమంతుని నీతిమంతుడు చేసేసి నలుగురు కలిసిపోయేస్తారు. ఇక్కడ ఎవ్వరేమనరండోయ్, ఇక్కడ మీకు శిక్షలు ఏముండవు. ఇక్కడ అతను డబ్బులు దొక్కునేస్తారు, లంచాలు పెట్టేయచ్చు, అబద్ధాలు చెప్పేయచ్చు. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయరు. ధనబలం, కులబలం, వర్గబలం ఎన్ని ఏదో వాడేస్తారు ఇక్కడ. కానీ ఇక్కడ మనం క్రైస్తవులుగా దేవుని పిల్లగా ఎవడు భయపడాలో తెలుసా? కులానికి కాదు, మన మతానికి కాదు, మన వర్గానికి కాదు, మన జాతికి కాదు. అమ్మో వీళ్ళంతా ఇక్కడే. కానీ పరలోకమందున్న దేవుడు అంటున్నాడు, అతని రక్త అపరాధం, దావీదు వణుకుపోతున్నాడు. అతనికి అప్పుడున్న పరిస్థితి ఏంటి? ఆయనకి రాజు ఎవరైనప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు తెలుసా? ఆయన నన్ను విడిపించో రక్త అపరాధం నుంచి అని ఏడుస్తున్నప్పుడు దేశాలను తిరుగుతలేదు, సౌలు గారు పారిపోతున్నప్పుడు సందర్భం కదా అది. ఆ పరిస్థితుల్లో ఆయన రాజు అండి. రాజుకి ఎంత పవర్ ఉంటుంది, ఎంతమంది సైన్యాధిపతులు ఉంటారు, ఎంతమంది ప్రజలు. కానీ ఎవరికి భయపడిపోతున్నాడో తెలుసా? కనిపించిన దేవుడికి. కనిపించడు ఆయన, ఆయనకి భయపడిపోతున్నాడు. ఎందరో సైన్యం ఉన్నా అబ్బే వీళ్ళు ఏమి చేయలేరు, వీళ్ళ వల్ల గడ్డి పరకవద్దు. కానీ మనం ఏం చేస్తాం? అబ్బా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అబ్బాయి, మనకేంటి వేసేయండి అంటాం. కానీ ఆయన చూడండి, ఎంతమంది సైన్యం ఉన్నా, ఎంతమంది అధికారులు ఉన్నా, ఎంతమంది ప్రజలున్నా దేవుడికి వణుకుపోతున్నాడు కచ్చ కచ్చ కచ్చ. ఇది మనం నేర్చుకోవాల్సింది. దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తున్నాడో తెలుసా? మనం నేర్చుకోవాల్సింది దేవుడు 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 అండి, ఆయనకి భయపడిపోవాలి. కానీ మనం మనుషులు భయపడిపోతాం, మనం వాళ్ళు కొనుక్కుపోతాం. మనం అమ్మో ఆడు చెప్పకపోతే ఇప్పుడు మనల్ని కాదు రేపొద్దున పగ తీర్చుకుంటాడు. దేవుడు తర్వాత చూసుకుందాంలే, దేవుడిని తర్వాత చూసుకుందాం. ముందు ఇక్కడ చెప్పకపోతే, అబద్ధ సాక్ష్యం చెప్పకపోతే, వీళ్ళ మాటలకు మనం అంగీకరించకపోతే, వీళ్ళ మాటలకు మనం వెళ్ళకపోతే ఏం చేస్తారు? మనకి వెళ్ళి మళ్ళీ పగ పెట్టుకుంటారు మన మీద అని మనం మనుషులకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన, దేవుడు రక్త అపరాధం గురించి ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడు? ఆయన